హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ చీడికాడ మండలం కోనం రిజర్వాయర్ని అయితే మీకు చూపించబోతున్నాను. వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రకృతి అందాలు, నేను చూపించబోయే వింతలు విశేషాలు చూస్తారని అనుకుంటున్నాను. సో వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేను చేసే వీడియో మాత్రం మిస్ అవ్వకుండా ఉంటుంది. వెళ్ళే మార్గ మధ్యలో ఒక పెద్ద ఊడల చెట్టు అయితే ఉంది. సో ఈ చెట్టు చూడగానే చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కసారిగా మాకు గుర్తొచ్చాయి. ఊగుదామని ఊడైతే తీసుకున్నాను. సో ఎందుకో భయం వేసింది. ఎందుకంటారా అంటే ఊడ చాలా పెద్దగా ఉండడం వల్ల ఒక్కసారిగా పట్టుకొని ఊగితే చాలా లాంగ్ తీసుకువెళ్తుందేమో అని భయంతో ఆగిపోయాను. మా ఫ్రెండ్స్ నేను కూడా అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి సో అలా ముందుకి కొనసాగిపోయాం. ఇవి పచ్చని ఎత్తైన కొండలపైకి అయితే వెళ్ళాము. మేము వెళ్ళే ముందే అక్కడ వర్షం పెద్దగా కురిచింది. సో కొండల పైనుండి కొద్దిగా నీరైతే వస్తుంది. మేము వెళ్ళేసరికి చివరగా కొండపైకి అయితే చేరుకున్నాము. కొండపైన ఒక వ్యక్తి అయితే జీడి కళ్ళు దుకాణం పెట్టి ఆ మార్గం గుండా వచ్చే వాళ్ళకైతే కొద్దిగా అమౌంట్కి అయితే అమ్ముతున్నారు. ఆకాశం మబ్బులు దగ్గరగా ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇతనే జీడికళ్ళు అమ్ముతున్నాడు. హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్పాడు. సో వీడు మా ఫ్రెండ్. వీడు నెక్స్ట్ ఇక్కడ జీడికళ్ళు అవి గ్లాసులో పెట్టి రెడీగా ఉంచారు. సో నన్ను తాగమని ఫోర్స్ చేశారు. ఎలా ఉంటుందని నేను కూడా ట్రై చేశాను. జస్ట్ ఒక డ్రాప్ వేసాను. గొంతంతా మంటగా ఏదోలా అనిపించింది. బాగోలేదు అని చెప్పాను. సో అవి అలానే ఉంటాయి, తాగు బాగానే ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది అని చెప్పారు. సో ఏం చేయక అలా పట్టుకొని ఉండాను. ఈలోగా మాకు అక్కడికి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు కూడా మా వాళ్ళే. సో వాళ్ళు కొద్దిగా లేట్ అయిపోయారు. వాళ్ళు కూడా ఫోర్స్ చేశారు, తాగు బాగుంటుంది, కడుపులో నులుపురుగులు అయిపోతాయి, చాలా మంచిది హెల్త్కి అన్నారు. సో ఏదోలాగా వాళ్ళ బాధ భరించలేక అయితే గ్లాస్ తీసుకొని తాగేశాను. చివరిగా ఎత్తైన జలపాతాలు ఈ దగ్గరలోనే ఉన్నాయి, వెళ్దాము అంటే సో అలా ముందుకైతే వెళ్ళిపోయాం. ఇదంతా ఏజెన్సీ ప్రాంతం అవడం వల్ల ఇక్కడ ప్రాంత ప్రజలు జీడిపిక్కలు, మామిడి పళ్ళు, చింతపండు, కట్టెలు ఇవన్నీ ఈ ప్రాంతంలో దొరికేవన్నీ తీసుకొని సంతకి వెళ్ళి అమ్ముకుంటారు. అవే వాళ్ళకి జీవనోపాధి. అదేవిధంగా ఇక్కడ కొండ చీపుర్లు కూడా చాలా అధిక మొత్తంలో లభిస్తాయి. ఈ ప్రాంతంలో కొండ చీపులు ఎక్కువగా పండుతుంది. వాటిని తీసుకొచ్చి సంతలో అమ్ముతారు. ఈ దగ్గరలోనే ఒక సంత అయితే ఉంటుంది. చాలా తక్కువ ధరకి అన్నీ లభిస్తాయి. సో మా వాళ్ళంతా అక్కడికే వచ్చి ఇవన్నీ తీసుకుంటారు. అలా ముందుకు వెళ్ళిపోయాము. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. ఒక దగ్గర వచ్చి ఒక 20-30 ఇల్లులు, అలా కొద్దిగా ఇల్లులు అయితే ఉంటాయి. గవర్నమెంట్ వీళ్ళకే ఎక్కువగా నిధులు అవి సమకూరుస్తారు. కానీ చాలామంది దుర్వినియోగం చేసి వాళ్ళకి అందకుండా చేస్తారు. కానీ వీళ్ళు చాలా మంచివాళ్ళు. మనం ఒకసారి సహాయం చేసామంటే వాళ్ళ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. చాలా మంచివాళ్ళు వాళ్ళైతే. చూడండి కొండలపైన మబ్బులు ఎలా ఉన్నాయో. ఇది చూడాలంటే నిజంగా చాలా అదృష్టం ఉండాలి. సిటీలో ఎలా అయితే ఏమి ఉండవు, ఏవో ఉంటాయి. కానీ బట్ అవి
అంత వినసొంపుగా అయితే ఉండవు. చూడండి మబ్బులు, పచ్చని పొలాలు, అలా ముందుకు సాగిపోయాము. పెద్ద జలపాతం ఉంది, చూద్దాము అంటే ఎంతో ఎగ్జైట్మెంట్గా అయితే మా ఫ్రెండ్స్ మేమైతే వెళ్తున్నాము. సో చివరిగా జలపాతం దగ్గరికి అయితే వచ్చేసాం. కొండల పైనుండి అయితే వాటర్ వచ్చింది. మీకు చెప్పే విషయం ఏమిటంటే రీసెంట్గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ హనుమాన్ సినిమా వచ్చింది కదా, ఆ హనుమాన్ సినిమా ఇక్కడే తీశారు. ఈ ఈ ఏరియాలోనే తీశారు. హనుమాన్ సినిమా అయితే చాలా బాగుంది. మీరు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క ఏరియా ఉంటుంది ఆ మూవీలో, చూడవచ్చు ఖచ్చితంగా. కొద్దిసేపు మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ స్టెప్పులు ఇచ్చారు, డ్యాన్స్ వేశారు. కొండల పైనుండి కొద్దిగా 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 వాటర్ వచ్చి అలాగా రిజర్వాయర్లు అయితే కలిసిపోతుంది ఈ వాటర్. చూడండి రాళ్ళు చాలా గుండ్రంగా చాలా బాగున్నాయి, రాళ్ళు కూడా చూడడానికి. సో చివరిగా టైం అయిపోతుంది, త్వరగా రిజర్వాయర్ దగ్గరికి వెళ్దాము అని రిజర్వాయర్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాం. పామ్ ఆయిల్ చెట్లు అవి ఉన్నాయి. రోడ్డు పక్కన చెట్లు అయితే నరికేశారు. సో ఎందుకని అడిగాము. సెంట్రల్ గవర్నమెంట్ 24 గంటల కరెంట్ అయితే ప్రొవైడ్ చేసింది. సో దానికోసం రోడ్డు పక్కన చెట్లు నరికేసి స్తంభాలు వేస్తున్నారట. దానికోసం ఇవే కాదు, చాలా ప్రాంతంలో అయితే చెట్లు అయితే నరికేశారు. ఈ చెట్లు లేకపోవడం వల్లే వాతావరణ కాలుష్యము అవి ఇవి అయిపోతున్నాయి. పల్లెటూర్లో అయితే పర్వాలేదు, సిటీలో అయితే చాలా ఇబ్బంది పడిపోతారు ఫ్యాక్టరీలు అవి ఉండడం వల్ల. సో పల్లెటూరులో వాతావరణం అయితే చాలా బాగుంటుంది, స్వచ్ఛమైన గాలి అవి ఇవి ఉంటాయి. సో ఫైనల్గా అయితే ఇదే రిజర్వాయర్, చూడండి ఎంత బాగుందో. మేము వెళ్ళేటప్పటికి చాలా టైం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది. చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద రిజర్వాయర్ ఇది. రిజర్వాయర్ పైకి ఎక్కాము, గేట్లు అవి చూసాము. కిందకి వెళ్దామని మా ఫ్రెండ్ చెప్పాడు. సో వాటర్ వచ్చే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్దామని చెప్పాను. మీకు వాటర్ చూపిస్తాను చూడండి. చూడడానికి నాకు ఒకేసారి ఆ లోయలో కొద్దిగా భయంగా అనిపించింది. ఎందుకంటారా, ఆ వాటర్ ఫోర్స్, ఆ సౌండ్ అలా ఉంది ఆ కిందకి వెళ్ళేసరికి. చూడండి ఎంత కిందకి, చాలా లాంగ్ కిందకి వెళ్ళాలి. ఒకే ఒక గేట్ అయితే తీశారు. అలా కిందకి రండి చూపిస్తాను మొత్తం. ఒక్కసారి ఆ వ్యూ అంతా చూడండి, చాలా బాగుంటుంది. వీడియోలో చూసే కంటే అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఆ పక్కన ఉన్న బిల్డింగ్ ఏంటంటే ఇక్కడ స్టాఫ్ ఉంటారనమాట, ఆ స్టాఫ్ యొక్క బిల్డింగ్ ఇది. సో అలా ముందుకు వచ్చాను. ఇక్కడ చాలామంది లవర్స్ వచ్చి ఎంజాయ్ చేస్తారు. లవర్స్కి అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేసు. మీరు ఎప్పుడైనా మీ లవర్తో వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్లేస్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఎవరు డిస్టర్బ్ చేయరు, ఏం చేయరు, చాలా 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 బాగుంటుంది. ఇది ఫైనల్గా రిజర్వాయర్ గేట్స్. చూడండి ఎంత పెద్దగా కట్టారో. ఈ యొక్క రిజర్వాయర్ని బేస్ చేసుకొని కొన్ని వందల ఎకరాలు అయితే పండుతున్నాయి. ఈ యొక్క రిజర్వాయర్ ఉండటం వల్ల సంవత్సరానికి 2 పంటలు పండిస్తారు ఈ ప్రాంతంలో. చివరిగా ఒకసారిగా ఈ వాతావరణం అయితే చూడండి. వీడు మా ఫ్రెండ్, వీడియో కెమెరా తీసేవాడు. నాకు కూడా వీడియో తీయరా అంటే నేను ఫోన్ తీసుకుని వాడికి తీశాను మళ్ళీ. సో అప్పటికే చాలా లేట్ అయిపోయింది, చీకటి పడిపోతుంది.
ఇక్కడ బోట్ షికారు కూడా ఉంటుంది. సో బోట్లో తిప్పుతారు. కానీ వెళ్దాం అనుకున్నాం, అప్పటికే టైం అయిపోయింది. మీకు విషయం చెప్పాలి మర్చిపోయాను. కోణం చేప అంటారు ఇక్కడ. కోణంలో చేప ఇక్కడే పుట్టి ఇక్కడే పెరుగుతుంది చేప. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది చేప. న్యాచురల్గా తాచు తిని పిల్లలు పెట్టి ఇక్కడే పెరుగుతాయి. చాలా టేస్ట్ ఉంటుంది. మీ ఎక్కడైనా బయట ఎక్కడ చెరువుల్లోని సముద్రంలో కొనే చేప కంటే ఈ చేప చాలా టేస్ట్ ఉంటుంది. ఈ యొక్క చేప తినడానికి చాలామంది మా ఏరియా ప్రజలు చాలామంది ఎగబడి కొంటారు. రేటు కూడా రీజనబుల్గా ఉంటుంది. కోణం చేప అంటే చాలా ఫేమస్ ఇక్కడ. సో ఇదే కోణం విలేజ్. చూడండి, ఫైనల్గా చీకటి అయితే పడిపోయింది. ఇదే గ్రామ సచివాలయం. ప్లీజ్ వెళ్ళే ముందు ఖచ్చితంగా మీ అందరూ కొద్దిగా నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. మరెన్నో వీడియోలు చేయాలనుకుంటున్నాను. మీ అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. రహదారి కూడా పెద్దదేం కాదు, చిన్నదే. చూడండి.